నమస్తే అండి. నా పేరు శైలజ. ఏజ్ 54 ఇయర్స్. నేను దిత్తి మేడం గారి దగ్గర ముద్రల గురించి ట్రైనింగ్ తీసుకోవటానికి జాయిన్ అయ్యాను. ఆ క్లాసెస్లో మేడం ప్రాణాయామం గురించి ఆ టైంలో వేసే ముద్రల వల్ల ఎంత సులువుగా చేయొచ్చో చెప్పారు. ప్రాణాయామం ద్వారా అసలు మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండటం అవసరం ఎక్కువగా. ప్రాణాయామం ద్వారా మనం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచగలుగుతాము. నేను ఇంతకుముందు చాలా టైప్స్లో ప్రాణాయామం చేశాను, కానీ అవి చేసేటప్పుడు చేతులు నొప్పులు పుట్టటము, నడుము బ్యాక్ పెయిన్ రావటము అట్లా అనిపించేది. కానీ మేడం గారి దగ్గర ఈ ప్రాణాయామం ముద్రలు తెలుసుకున్నాక ప్రాణాయామం చేయటం ఎంతో తేలిగ్గా సులువుగా అనిపించింది. మేడం చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, బ్రహ్మ ముద్ర వాటి ద్వారా మనం ప్రాణాయామం చేస్తే మన లోయర్ లోబ్స్, మిడిల్ లోబ్స్, అప్పర్ లోబ్స్, లంగ్స్కి సంబంధించి అసలు మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎయిర్ ఫిల్ అవుతుంది, ఇట్లా బయటికి వెళ్తాము, అంతా చాలా సులువుగా అనిపించింది. ఆన్లైన్ క్లాస్లో మేడం అసలు ఎంతో చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్లు ముద్రల గురించనే, ఈ ప్రాణాయామ ముద్రలనే కాదు చక్రాల గురించి అన్నిటి గురించి ఎంత చక్కగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. మనం రోజు ఈ ప్రాణాయామ ముద్రలు, విభాగ ప్రాణాయామ ముద్రలు, అపానవాయు ముద్ర చేయటం ద్వారా మనం శరీరంలో జబ్బులు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చండి. ఇంత ఈ ఈ ముద్రల గురించి చక్కగా అర్థమయ్యే చెప్తున్న దీప్తి మేడం గారికి, ముద్రల గురించి ఇట్లా ప్రచారం చేస్తున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.